పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బొడ్డేపల్లి అజంతా కుమారి, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం అందరికీ తెలిసిందే. మొన్న మా జగనన్న 30వ తేదీన రావడం, అతనికి ఆశేషంగా వచ్చిన జనవాహిని, ముఖ్యంగా మన ఆమదలసను నుంచి ఎన్నడూ లేని విధంగా వేల మంది 20,000కి తగ్గకుండా వచ్చిన విశేష జనవాహిని చూసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వారలేనితనంతో విద్యాధికుడైన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ గారిని ఏ విధంగా కేసులు బనాయించాలి అనేసి ఒక కుట్రపూరితమైన కేసుల్ని ఈరోజు బనాయించారు. దానికి మహిళలకు అంటే ఎంతో గౌరవిస్తారు మా వైఎస్ఆర్ పార్టీ. ఏ రోజు కూడా మహిళలు కించపరచడం అనేది మాకు తెలియదు. దీనికి అంటే కూటమి ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిపోతుంది అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా, ఒక మహిళ ఎస్ఐని కూడా అందులో ఇరికించడం జరుగుతుంది. ఆ రోజు జరిగినప్పుడు మేము దగ్గరలోనే ఉన్నాము. ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు పక్కకు పదండమ్మా అని చెప్పబోయేసరికి జనాలు అందరూ ఒకసారి పడిపోగా ఆవిడ జై జగన్ అంటూ అందరూ కేకలు పెడుతుండటం ఆవిడ చెవులు మూసుకున్నారు. అంతేకాని వివిధ అసభ్యకరమైన పదజాలాలతో ఈరోజు టీడీపీ నాయకులు అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆమె ఒక మహిళ, తనకి ఒక కుటుంబం అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగింది, ఆవిడ ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. ఆవిడ అందరికీ సుపరిచితురాలే. కానీ ఈ రోజు కుటుంబం మధ్య ఆవిడ మనగలగాలి అంటే ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆవిడని మానసిక హన్నానికి గురి చేసింది టీడీపీ పార్టీ. ఈరోజు మీడియాల ద్వారా అన్నింటినీ ప్రతి దీనికి కూడా అదే విషయాన్ని లాగుతూ దాన్ని ఎక్కువ చేస్తూ స్టేట్ లెవెల్లో తీసుకెళ్లారు. అది మీరేదో గొప్పగా చేశారు అనుకుంటున్నారు, కానీ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజులు అందరూ కూడా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఆ కర్మ అనేది రిటర్న్స్ గిఫ్ట్లో వస్తుంది. కాకపోతే ఈరోజు ఈ మహిళా ఎస్ఐ విషయంలో అదే కానీ మా నాయకులే తప్పు చేసే ఉంటే మేము కూడా తన మహిళా ఎస్ఐకి మేము కూడా సపోర్ట్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తన్ని బలవంతంగా అందరూ వెళ్ళి పరామర్శలు చేసి తన్ని మానసికంగా మీరు సంతకాలు పెట్టండి, మీరు చెప్పండి అనేసి ఎక్కువగా ప్రాపగండ చేయడం వల్ల తను కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. అది ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ స్పందించారు. ఆవిడ ఇంతకు ముందు ఎవరు లేడీస్కి అయినప్పుడు ఆవిడకి అప్పుడెంతో నిద్రపోయి ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. అంటే కూటమి ప్రభుత్వం లేదంటే ఎక్కడ ఏది దొరుకుతుందా దాన్ని చిత్రీకరించాలి. వైఎస్ఆర్ నెక్స్ట్ ఈ జన సమూహాన్ని తట్టుకోలేక వాళ్ళ